యా గైస్ టుడే మనం మీ నుంచి ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటున్నాను. సో ఇప్పటి వరకు మనకు జరిగిన 40 డేస్లో మీరు ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశారు మన ట్రైనింగ్ ద్వారా? సో ఎంతవరకు మీరు మీ యొక్క రిక్వైర్మెంట్స్ని ఫిల్ చేసుకున్నారు? బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఈరోజు మీ నుంచి నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను. సో వన్ బై వన్ మీరు డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో ద ఫస్ట్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ ఆల్సో లావణ్య. లావణ్య, ఎక్స్ప్లెయిన్ అబౌట్. ఇది వాళ్ళ లాస్ట్ క్లాసా సార్ ఇది? టుమారో ఉంటుంది. ఓకేనా? యా, హలో చెప్పు లావణ్య. సార్, నా పేరు లావణ్య. నేను వచ్చేసి ఆంధ్ర, మాది Okay. వచ్చేసి విజయవాడ. నా నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్, ఎంబీఏ అండ్ ఎంకామ్ డిస్కంటిన్యూ. 5 years నాకు గ్యాప్ ఉంది. తర్వాత నేను తర్వాత ఎస్ఏపీకి అని చెప్పేసి కోచింగ్ అని చెప్పేసి నేను హైదరాబాద్ వచ్చాను. తర్వాత ఇంకోటి ఏంటంటే విజయవాడ Hey guys, హైదరాబాద్ good morning. కంపేర్ చేసి చూస్తే So, ఈరోజు మనం నేను ఒక చాలా ఇన్స్టిట్యూట్స్ లో టాలీ చండీగఢ్ కోచింగ్ స్టేట్ కోడ్ ఏంటో తీసుకున్నాను. తెలుసుకుందాం. ఐ మీన్ చండీగఢ్ డిగ్రీ స్టేట్ కోడ్ చదివేటప్పుడు వచ్చేసి తీసుకున్నాను, ఇంటర్మీడియట్ 04. చదివేటప్పుడు కూడా నేను మనకి టాలీ కోచింగ్ వెహికల్స్ తీసుకున్నాను. ఆ కాలేజీలో ఇచ్చారు. బట్ ఏంటంటే అక్కడ నాకు సబ్జెక్ట్ అనేది లేదు. సర్టిఫికెట్స్ అయితే 2 సర్టిఫికెట్స్ ఉన్నాయి నా దగ్గర, ఓకే, బట్ నాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. నేను యూట్యూబ్ లో నేను సెర్చ్ చేస్తూ ఉండగా, అది ఎస్ఏపి గురించి సెర్చ్ చేస్తూ ఉండగా మీది చూసాను అనమాట. ఒక 1 డే మీది 104 వీడియోస్ ఉన్నాయి. ఆ ఓకే, 104 వీడియోస్ 2 days నేను చూసాను. చూసిన తర్వాత నాకు సబ్జెక్ట్ అనేది మీ దగ్గర పర్ఫెక్ట్, నేను ఎలా అయితే కావాలనుకున్నానో, నేను ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు నేను ఒక ఇన్స్టిట్యూట్స్ కి చాలా మనీ నేను వేస్ట్ చేస్తున్నాను. నేను ఓకే, ఎస్ఏపి ఫికో నాది అయిపోయింది. బట్ నాకు ఏంటంటే నేను అకౌంటెంట్ గా జాబ్ ట్రై చేస్తున్నాను. జాబ్ నాకు ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడిగారు అనమాట. ఇన్ కేస్ Okay. ఇంకొకటి ఏంటంటే, నాకు మిమ్మల్ని ఆల్రెడీ ఒకసారి నేను కాంటాక్ట్ అయ్యాను, ఒకసారి కాల్ చేశాను. ఒక 5 months తర్వాత నేను జాయిన్ అవుతానని చెప్పాను. ఓకే, నేను ఈ కోర్సు మీ దగ్గర నేను నేర్చుకుని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కంపెనీస్ లో జాబ్ ఎట్లా అంటే, నాది బీకామ్ నాది డిగ్రీ క్వాలిఫికేషన్ మీదే. ఇంకా నేను కోర్స్ కూడా జాయిన్ అవ్వలేదు. నేను ఎప్పుడైతే కోర్సు జాయిన్ అవ్వాలనుకున్నానో అప్పటి నుంచి నాకు ఏంటంటే, అందరికీ కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్ వస్తుంది. బట్ నాకేంటంటే కోర్స్ అసలు నాకేం తెలియదు అనమాట. నేను హెచ్ఆర్ గా చేయాలి అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే, మీరు చెప్పే కంటెంట్ లో నాకు అకౌంటెంట్ కి సంబంధించిన, ఐ మీన్ ఎలా అంటే హెచ్ఆర్ రోల్, పే రోల్ ఒకటి ఉంది. ఇంకోటి అకౌంటెంట్. నాకు సబ్జెక్ట్ మీద బాగా నచ్చింది. ఒకటి నేను పక్కా చెప్పగలను, ఎక్స్పీరియన్స్ నాది ఓన్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. విజయవాడ నేను హైదరాబాద్ లో కంపేర్ చేసిన ప్రతి ఇన్స్టిట్యూట్, ఏ ఇన్స్టిట్యూట్ లో అయినా సరే హైదరాబాద్ లో మీరు మీకు కొట్టిన సార్ ఎవరు లేరని నేను పక్కాగా చెప్పగలను. ఇంకా కూడా నేను రిఫర్ కూడా చేయిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను హెచ్ఆర్ ఐటీ రిక్రూటింగ్ గా చేస్తున్నాను. అలానే నేను బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ ఇట్లో ఎంఎన్సీ కంపెనీస్ లో, నార్మల్ Okay. ప్రైవేట్ కంపెనీస్ లో కూడా రిక్రూట్ చేయించగలను సార్. ఇంకోటి ఏంటంటే, మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే సబ్జెక్ట్. నాకు సబ్జెక్ట్ ఉంటే నేను నాకు వితౌట్ ఎంబీఏతో లేకుండానే నేను హెచ్ఆర్ గా చేస్తున్నాను, Okay. క్వాలిఫికేషన్ లేకుండానే. Okay. మీ దగ్గర నుంచి మీకు నేను అంటే, మీరు మీ దగ్గర నేను జాయిన్ అయిన తర్వాత నాకు చాలా ఆపర్చునిటీ చెప్తారు కదా. ఐ మీన్ ఎట్లా అంటే ఫుల్ ఫామ్స్, ఐ మీన్ ఎట్లా ఇప్పుడు పాన్ ఉంది, పిఏ అండ్ పాన్ ఉంది కదా, మీరు అట్లా షార్ట్ ఫామ్స్ చెప్పేవాళ్ళు కదా. Yes. నేను ఎక్కువ చూసేదాన్ని, ఎందుకంటే అది జనరల్ నాలెడ్జ్. నాకు ఏంటంటే ఫస్ట్ నేను ఇంటర్వ్యూలోకి వెళ్తే వాడు సబ్జెక్ట్ అడగడు నన్ను, ఇట్లా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాడు, షార్ట్ ఫామ్స్ లో అడుగుతాడు. నాకు అది మీ టీచింగ్ అనేది నాకు అక్కడ బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఓవరాల్ సబ్జెక్ట్ ఉంది మీ దగ్గర. నీకు ఎట్లా అంటే, నీకు చెప్పడానికి నాకు వర్డ్స్ రావట్లేదు. ఇంకోటి ఏంటంటే, నాకు అసలు చెప్పాలంటే నాకు నాలెడ్జ్ లేదు మెయిన్. Okay. ఇంకొకటి, నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, ఒక సబ్జెక్ట్ పరంగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇంకొకటి, నేను చాలా టైం వేస్ట్ చేస్తున్నాను. నేను మీ దగ్గర నేర్చుకున్నది 1 month or 2 months మీ దగ్గర నేను మాట్లాడింది, మీ వీడియోస్ చూసింది కూడా నేను తక్కువ. బట్ ఏంటంటే, నేర్చుకున్న దాంట్లో సబ్జెక్ట్ ఫుల్ గా గెయిన్ చేశాను అనే కాన్ఫిడెంట్ నాకుంది. ఇంటర్వ్యూ కూడా నేను ఎన్ని ఇంటర్వ్యూస్ అయినా సరే నేను కాన్ఫిడెంట్ గా నేను ఇచ్చేయగలను. కాన్ఫిడెంట్ గా నేను ఇంటర్వ్యూని అటెండ్ చేయగలను. ఒకటి సార్, నేను సబ్జెక్టు ఇంకొకటి, ఈ ఎక్కడా కూడా సబ్జెక్ట్ లేదని పర్ఫెక్ట్ గా నేను ఒక రాసి ఇవ్వగలను. ఏ సార్ దగ్గర సబ్జెక్ట్ లేదు, మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ అది ఎవరు కూడా చెప్పండి సార్. ఇంకొకటి సార్, నేను యూట్యూబ్ లో కూడా లైవ్ షో చేయాలనుకుంటున్నాను. అది కూడా మీ సబ్జెక్ట్ మీద, అంటే మీ టాలీ, మీ సార్ ఇలా ఉన్నారు, ఇలా చెప్తారు అని చెప్పేసి ఇలా చెప్పాలి అనుకున్నాను.
ఓకే. అది మీకు చెప్దాం అనుకున్నాను. ప్రజెంట్ ఏంటంటే నేను ఐటీ రిక్రూటింగ్ కదా! రిక్రూటింగ్ ప్రాసెస్‌లో నేను చాలా కొంచెం బిజీగా ఉన్నాను సార్. అందుకే నేను ఓకే. చెప్పలేదు. అది కూడా నేను ఇంకా స్టూడెంట్స్‌ని కూడా రిక్రూట్ చేస్తాను మీ దగ్గర. అంటే మీ క్లాసెస్‌కి అటెండ్ చేస్తాను. యాహ్! యాహ్! రిఫర్ థాంక్ యూ. చేస్తాను. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ. లావణ్య. నేను చెప్పాలి సార్. మీరు కాదు సార్ చెప్పాల్సింది. నేను చెప్పాలి. ఎందుకంటే ఇన్ని రోజులు నేను సబ్జెక్ట్ నేర్చుకోలేదు. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కాదు సార్ ఇంపార్టెంట్. హ్మ్. సబ్జెక్ట్ ఉంటే నేను ఎక్కడికైనా సరే నేననే కాదు చాలా స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇంటర్, 10th వాళ్ళకి మీ క్లాసెస్ నేను చెప్తా. ఇంకోటి మీరేదో ఆఫర్ పెట్టారు కదా! 6,000 3,000 అని చెప్పేసి అవును. ఆ 3,000 అది కూడా నేను రిఫర్ చేస్తున్నాను. ఒక 10 ఆర్ 20 డేస్‌లో మీకు నేను స్టూడెంట్స్‌ని కూడా రిఫర్ చేయిస్తాను. షూర్. థాంక్ యూ. ఆన్‌లైన్ క్లాసెస్. థాంక్ యూ లావణ్య. థాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చెప్పావు. ఓకే సార్. నిజంగా ఇంకా ఇంకో చాలా మోర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే నాకే హ్యాపీ. సో, మనకి అదే విధంగా వన్ టైమ్ పేమెంటే నంబర్ ఆఫ్ బ్యాచెస్ జాయిన్ అవ్వు అని కూడా నేను ఆఫర్ ఇచ్చాను అందరికి. ఎన్ని 1 బ్యాచ్‌లైనా జాయిన్ సెకండ్ సార్. అవ్వచ్చు. యాహ్! థాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. అండ్ నెక్స్ట్ శ్రీదేవి. Hi sir, హాయ్. my name is Sridevi. I'm from Vizag. ఓకే. I have completed MBA Finance. హ్మ్. టాలీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను సార్. హ్మ్. ఫైనాన్స్ అకౌంటెంట్ ఎలాగైతే ప్రిపేర్ గా మీరు రెడీ చేశారు మీ నాలెడ్జ్ ద్వారా. ఓకే. సో ఫైనాన్స్ అకౌంటెంట్ ఉండవలసిన నాలెడ్జ్ అంతా నేనైతే గెయిన్ చేసుకోగలిగాను. ఓకే. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ సార్. హ్మ్. అండ్ మెటీరియల్స్ వచ్చేసరికి హ్మ్. మెటీరియల్స్ అనేవి రియాలిటీకి రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి సార్. ఓకే. ఒక జాబ్ లోకి వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, హ్మ్. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనేది మీ సబ్జెక్ట్ ద్వారా మేము గెయిన్ చేసుకోగలిగాను. ఓకే. ఓకే. గుడ్. అండ్ ఆన్‌లైన్ క్లాసెస్ కానీ, లేకపోతే ఆన్‌లైన్ అసెస్మెంట్స్ కానీ, సర్టిఫికేషన్ కానీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్ గానీ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించాయి సార్. హ్మ్. చాలా ఈజీగా కూడా ఉన్నాయి. ఓకే. పీడిఎఫ్ అయితే చాలా చాలా బాగుంది సార్. ఎక్సెల్ మా ఎక్స్ కామర్స్ వాళ్ళకి, నాన్ కామర్స్ వాళ్ళకి హ్మ్. అర్థమైన రీతిలో మీరు చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఓకే. గుడ్. ఎక్సలెంట్ సార్. మీ టీచింగ్ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి సార్. ఓకే. మేము ఇది 3rd టైం సార్ నేను వినడం మీ క్లాసెస్. ఓకే. సూపర్. సూపర్ శ్రీదేవి. చాలా అంటే చాలా బాగున్నాయి సార్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. రియల్‌గా రేపు టుమారో గానీ, లేకుంటే ఎప్పుడైనా మీరు జాబ్స్‌కి వెళ్ళినా కూడా 100% అక్కడ ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. డోంట్ వర్రీ. బట్ షూర్ ఏంటంటే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ మనం ఎంత ఇంక్రీజ్ చేసుకుంటే మనకి సమాజంలో అంత వాల్యూ పెరుగుతుంది. సో, నాలెడ్జ్ లేకుండా మనం ఏం చేసినా కూడా మార్కెట్‌లో మనకు వాల్యూ ఉండదు. నేను అదొక్కటైతే సార్ 100% ఇంకొకటి నమ్ముతాను. మీ మెటీరియల్స్ అనేవి ఎక్సలెంట్ సార్. హ్మ్. ఆ మెటీరియల్స్ అనేవి మీరు గాని ఫ్లిప్‌కార్ట్ గాని, అమెజాన్ లో గాని పర్చేస్ చేస్తే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. సో, 100% నేను చేస్తాను. ఆ పని చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపల ఆ పని చేస్తాను కన్ఫర్మ్‌గా. బట్ ఇంకా కొంచెం అప్డేట్ చేస్తున్నాను. ఇంకా మంచిగా చూస్తాను. కంపల్సరీగా పెడతాను. థాంక్ యూ వెరీ మచ్ శ్రీదేవి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. యాహ్! థ్యాంక్ యూ. యాహ్! దేవతి గారు మీరండి? Good evening, sir. గుడ్ ఈవెనింగ్ అండి. My name is Dvavati Penke. I completed my MCA. I am now staying in Bangalore. యాహ్! Actually, I don't know about finance, tally, but once I went to this your class, యాహ్! I got in confidence, sir. యెస్. I can do anything. హ్మ్. Because of that confidence, you give me a lot of expressions, everything. యాహ్! అండ్ వన్ మోర్ థింగ్ సార్, మీరు ఎప్పుడు చెప్పినా మమ్మల్ని కాన్ఫిడెంట్ గా చేసుకోండి, మీ సబ్జెక్ట్ మీరు పెంచుకోండి అని చెప్తారు కదా సార్. హ్మ్. హ్మ్. అలాగే ఈ 3 months లో కరెక్ట్ గా ఈ రోజు 5వ తారీఖు సార్, 3 months అయింది. హ్మ్. నా సబ్జెక్ట్ నాకు వచ్చింది, నేను బయటకు వెళ్ళి జాబ్ చేయగలను అన్న కాన్ఫిడెంట్ వచ్చింది సార్ నాకైతే. ఓకే. యాహ్! అండ్ యువర్ బుక్స్ ఆర్ ఎక్సలెంట్ సార్. మీ బుక్స్ వల్లే మాక్సిమం మేము బతికేస్తున్నాం సార్. ఎవరికి ఇచ్చినా మీ బుక్స్ తోనే బతికేస్తారు సార్ వాళ్ళైతే. అదైతే 100% నిజమండి. ఎందుకంటే అర్థమయ్యే విధంగా ఉంటాయి. అసలు ఎలా రాశారంటే బుక్స్ ని సూపర్ సార్. యెస్. అదొక బుక్. నెక్స్ట్ మీరు చెప్పేది సార్, నిజంగా నాలెడ్జ్ ఉంటది, కాన్ఫిడెంట్ ఉంటది. హ్మ్. అలా చెప్తారు సార్ మీరైతే. నేను ఎవరికైనా చెప్తాను, హ్మ్. హీ ఈజ్ సూపర్ అనే చెప్తాను సార్. ఓకే. థాంక్ యూ అండి. సో, ఈ ఆన్‌లైన్ అసెస్మెంట్స్ గాని, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆన్‌లైన్ అసెస్మెంట్స్ గాని, తర్వాత సర్టిఫికేషన్ గాని ఎలా అనిపించింది?
సూపర్ సార్. ఎందుకంటే ఆన్లైన్ నాకు అసలు మోక్ టెస్ట్లు గట్రా ఉంటాయని కూడా తెలియదు సార్. ఓకే ఓకే మీరు చెప్పిన తర్వాత మోక్ టెస్ట్లకి వెళ్ళి రాసి దాంట్లో ఉన్నాయి రాకపోయినాయి మళ్ళీ ఎక్కించుకొని మళ్ళీ దాన్ని ప్రిపేర్ చేసుకుని మళ్ళీ ప్లానింగ్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే కంపల్సరీ మనకు కావాల్సినవన్నీ అందులోనే ఉంటాయి సార్. ఎస్. సో నెక్స్ట్ యూట్యూబ్ ఇంకా ఎగ్జామ్ కూడా సూపర్ సార్. సో గుడ్ అండి. సో ఓన్లీ వన్ ఛానల్, మన ఛానల్లో మాత్రమే ఇలా డైరెక్ట్ గా టాలీ సొల్యూషన్స్ నుంచి సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం త్రూ అవుట్ మన ఏపీ తెలంగాణ చూసుకుంటే. ఐ థింక్ ఎస్ సార్. యా, ఎవరన్నా ఉంటే నా ఫ్రెండ్స్ కూడా మీకు కావాలంటే సర్టిఫికెట్లు ఇలా పెడుతున్నారు సార్ అని చెప్పాను సార్. సో ట్రైనింగ్ తో పాటు చెప్పండి, ట్రైనింగ్ తో పాటు సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పండి. చెప్పాను సార్, అలా Yeah. చెప్పాను. Yeah. వాళ్ళు చూస్తాము అని చెప్పారు సార్. So చెప్పడం బాధ్యతగా చెప్పేశాను యా, సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, మీరు ఏదైనా కానీ ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటానంటే దాన్ని బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ వరకు మొత్తం లాగాలండి. మనం ఒక పర్ డే మనకి 8 అవర్స్లో ఎంతవరకు మనము నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నాం అనేది ఆలోచించాలి ఒకటి, ఎంతవరకు మనం టైం వేస్ట్ చేస్తున్నాం అనేది ఆలోచించాలి ఒకటి. నిజంగా టైం ప్లానింగ్ ఉంటే నీ ప్లేస్, ఇంట్లో ఉన్న ప్లేస్ ఒక పొజిషన్కి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ తెల్లవారుతుంది, సాయంత్రం అవుతుంది, అంతే కదా పడుకుంటాం. సార్. అది కాదు లైఫ్, రొటీన్ లైఫ్. అంతే కదా యా. సార్. నేను విటాన్సిస్ క్లీన్ చేస్తున్నప్పుడు కూడా మీది ఒక వీడియో పెట్టేసుకుంటాను. విటాన్సిస్ క్లీన్ చేసుకుంటూ వీడియో చూసేస్తాను సార్ అలాగా. ఓకే అండి, ఓకే గుడ్. సో అండ్ లక్ష్మి గారు మీరు చెప్పండి మీ డీటెయిల్స్ అండ్ ఎక్కడి నుంచి మీ డీటెయిల్స్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మి ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ సార్. ఓకే అండి, చెప్పండి. చేశాను. యా, నేను యాక్చువల్ గా మిమ్మల్ని యూట్యూబ్ లో ఫాలో అవుతున్నాను. యూట్యూబ్ నుంచి టాలీ కోసం స్కూల్లో Okay. ఆఫర్ వచ్చింది నాకు. ఓకే. దాని గురించి నేను మీ యూట్యూబ్ లో చూసి మిమ్మల్ని Okay. కాంటాక్ట్ అయ్యి జాయిన్ అయ్యాను. ఓకే. బిఫోర్ ఇప్పటికి చాలా నేను నేర్చుకున్నాను సార్. మీ దగ్గర చాలా నాలెడ్జ్ నేను గెయిన్ చేశాను. ఓకే, సూపర్ అండి. సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి నాకు ఈజీనే అనిపిస్తుంది. 100% ఈజీగా ఉంటుంది, డోంట్ వరీ అండి. ఓకే. ఏంటంటే మీరు ఏ ప్రాబ్లం వచ్చినా మీకు ఏ డౌట్ వచ్చినా నాకు ఎనీ టైం చెప్తాను అనే ధైర్యం ఇచ్చారు కదా, అది నాకు బాగా నచ్చింది. ఓకే, గుడ్. నాకు అసలు అంటే ఓకే మీరు ఏ ప్రాబ్లం వచ్చినా నేను జాబ్ చేసేటప్పుడు మీరు ఉన్నారు చెప్పడానికి అనే ఇది ఉంది. ఓకే, 100% అండి, 100%. మీరు ఎప్పుడైతే జాబ్ లోకి జాయిన్ అవుతారో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా నేను అష్యూరెన్స్ ఇస్తాను, డోంట్ వరీ. ఓకే. ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయ్యాయి సార్. ఇంకా నాకు కాల్ రాలేదు వాళ్ళ నుంచి. ఓకే. ఈ మంత్ చెప్పొచ్చు. ఓకే. సాటిస్ఫాక్షన్ గానే ఉన్నాను సార్ మీ క్లాసెస్ తో. ఎక్సెల్ Thank you. కానీ, సర్టిఫికేషన్ కానీ, ఆన్లైన్ అసెస్మెంట్స్ కానీ ఇవన్నీ ఎలా అనిపించాయి? ఎక్సెల్ కూడా బాగుంది సార్. నేను ఇంతకు ముందు నాకు ఎక్సెల్ వచ్చి నాలెడ్జ్ ఉంది కొంచెం, కానీ Okay. మీ దగ్గర ఇంకా బాగా అనిపించింది. ఓకే. అడ్వాన్స్డ్ ఎక్సెల్ బాగుంది మీ దగ్గర. నోట్స్ ఎలా Short ఉన్నాయి ఎక్సెల్? బాగుంది సార్. ఓకే, గుడ్. ఓకే, డన్. కేస్ కూడా చాలా యూస్ అవుతాయి, బాగుంది. యా. సో ఏంటంటే మన ఉద్దేశం ఏంటంటే, సిచ్యువేషన్ బయట ఎలా ఉందో మనకు తెలియదు, బట్ కానీ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇచ్చేవాళ్ళు, నేర్పించే వాళ్ళు బాగా నేర్పిస్తే 100% ప్రతి ఒక్కరికి కూడా జాబ్స్ వస్తాయి. బట్ ఆ అష్యూరెన్స్ వాళ్ళకి మన దగ్గర జాయిన్ అయిన తర్వాత ఇవ్వాలి. సో వాళ్ళే మన అసెట్స్, వాళ్ళే ఇంకా 10 మందికి రెఫర్ చేస్తారు మంచిగా సబ్జెక్ట్ చెప్తే. సో మౌత్ టు మౌత్ టాక్ అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కంటే. ఎందుకంటే సబ్జెక్ట్ అంత డెప్త్గా ఇవ్వాలి స్టూడెంట్స్కి. ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి నేను వచ్చాను కాబట్టి, ఆ ఎన్ఎస్ చాలా సఫర్ అయ్యాను కాబట్టి, అవన్నీ చూశాను కాబట్టి నేను ప్రతిదీ టైం తీసుకునైనా స్టూడెంట్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఇవ్వడం 100% నాకు ఇష్టం. సో అందుకోసం నేను ఏదైనా కానీ నేర్పిస్తున్నానంటే 100% నాకు తెలిసినంత వరకు ఫుల్ నాలెడ్జ్ ఇస్తాను పక్కాగా ఎవరికైనా. అదైతే నేను 100% అష్యూరెన్స్ ఇవ్వగలను. సో లక్ష్మి గారు బిఫోర్కి ఆఫ్టర్కి అయితే చాలా వరకు మీరు నాలెడ్జ్ అయితే గెయిన్ చేశారు సక్సెస్ఫుల్గా. సార్ 100%. ఓకే, ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. యా. నెక్స్ట్ గాయత్రి గారు మీరు చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, మీరు ఎంతవరకు నేర్చుకున్నారు బాగా ఇప్పటి వరకు?
సార్ అంటే హైదరాబాద్ లో ఉంటాను సార్, మా వికారాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే అండి. నేను చేసింది మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సార్, ఎంఈడి చేశాను. ఓకే. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేశాను కానీ రాలేదు. ఇంకా ఓకే. అక్కడితో ఆపేసి 20 years అవుతుంది నా చదువు ఆపేసి. ఓకే. ఓకే. డన్. తర్వాత ఇంకా మీ దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే నాకు కాన్ఫిడెంట్ వచ్చింది సార్. 100% వస్తుందండి. పక్కాగా వస్తుంది. అంటే హ్మ్. ఇన్ని రోజులు కొంచెం బిజీగా ఉండిపోయిన పిల్లలు వాళ్ళు అనేది కొంచెం పర్సనల్ బిజినెస్ చూసుకోవాలి అనుకున్నా. బిజినెస్ ప్రాక్టికల్ గా చూస్తే నేను చెయ్యలేనేమో, నా వల్ల కాదు అనుకున్నా. అవునండి. నేను చూసుకోలేనేమో అనుకున్నా. మీ క్లాసెస్ విన్నా, ఒక 2-3 క్లాసెస్ విన్న తర్వాత నేను కంప్లీట్ గా దానిపైన పెట్టి ప్రాక్టీస్ చేయలేకపోయాను, కొంచెం టైం ఇవ్వలేకపోయాను, కానీ కాన్ఫిడెంట్ మాత్రం వచ్చింది చేయగలను నేను అనేది. ఇంకొకసారి అంటే నేను నేర్చుకోగలుగుతాను అనుకుంటున్నా. ఇప్పటి వరకు అయితే మాక్సిమం నేర్చుకున్నా అనుకుంటున్నా, కానీ ఇంకా అప్లై చేయలేకపోతున్నా దాంట్లో. ఓకే. స్లోగా ఎంటర్ చేయండి, ప్రాబ్లం లేదు. మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా నేను తీసుకుంటాను, 100% సర్వీస్ ఇస్తాను, ప్రాబ్లం ఏం లేదు. సో ఏదైనా లైఫ్ లో మాత్రం కాన్ఫిడెంట్ వచ్చింది సార్, అది లేకుండే ఫస్ట్ అంత ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. భయం వేసింది, నేను అసలు ఇంత చూసుకోగలుగుతానా. అలాంటి ప్రాబ్లం ఏం లేదండి. ఏదైనా కానీ మనం ఏదైనా స్లోగా నేర్చుకునేంత వరకే అండి. ఆ నేర్చుకున్న తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. బట్ కొంచెం కష్టపడాలి అంతే. ఆ నేర్చుకునేంత వరకే మన బాధ్యత. వన్స్ ఒకసారి మనం నేర్చేసుకుంటే 1 or 2 times 3 times అవి చూడంగా మన కంటికి వచ్చేస్తాయి. అంత ప్రాబ్లం అయితే రాదు, 100% చెప్తున్నాను నేను. ఓకేనా? మీ టీచింగ్ తో అయితే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ సార్. కాకపోతే నేనే దాన్ని ఫాలో కాలేకపోతే, అంటే ఒకసారి ఇలా లేకపోతున్నా క్లాస్ వల్ల. 100% ఇంకా హోంవర్క్ ఉంటుంది కాబట్టి, మీకు హౌస్ వైఫ్ కాబట్టి ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి. బట్ కానీ ప్రయత్నిస్తున్నారంటే 100% గ్రేట్ అండి. ఎందుకంటే ఇంటి వర్క్ చూసుకోవాలి, ఆఫీస్ వర్క్ చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, అవన్నీ ఉంటాయిగా. బట్ కానీ ఏదైనా కానీ మీకున్న టైంలో మీరు దాన్ని టైం కేటాయించుకొని మీరు చేయగలిగితే 100% సక్సెస్ అవుతారు. ఇదేం పెద్ద చేయలేనంత ఇదైతే ఉండదండి. చాలా సింపుల్గా ఉంటుంది. డెబిట్ క్రెడిట్ అర్థం చేసుకుంటే చాలు, సగం టాలీ వచ్చినట్టే. ఓకే. సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ, సర్టిఫికేషన్ కానీ, తర్వాత మీకు అడ్వాన్స్డ్ ఎక్సెల్ కానీ బెటర్ అనిపించాయా ఆ అమౌంట్కి, 6000కి? అవన్నీ నేర్పిస్తున్నాను కదా. ఓకే సార్, ఏమంటే ఓకే అనిపిస్తుంది, పెట్టొచ్చు అనిపిస్తుంది అంత. ఓకే. అంటే మీ సో ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తారా అంటున్నాను. బయట ఒకవేళ నేర్చుకుంటే మీరు, ఓకే, ఇన్ని ఫెసిలిటీస్ ఎవరైనా ఇస్తారా? ఏమో నాకు ఐడియా లేదు సార్, కానీ మాకైతే ఏమనిపించదు, సాటిస్ఫై గానే ఉన్నాం సార్ ఆ అమౌంట్ కి. ఓకే, గుడ్. థ్యాంక్ యూ గాయత్రి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. నవకాంత్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నవకాంత్ సార్, నీ యొక్క అమూల్యమైన ఫీడ్బ్యాక్ కావాలి నవకాంత్. టెల్ మీ. యాక్చువల్గా నేను ఒకసారి వరంగల్ యా ఎంబీఏ కంప్లీట్ అయింది 2016 లో. ఓకే, డన్. అంతకుముందు టాలీ నేర్చుకున్నా కానీ అంత ఏం చెప్పలేదు వాళ్ళ సబ్జెక్టు. ఎక్కడ జాయిన్ అయ్యావు ముందు? కానీ నార్మల్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అయిపోయినా కానీ వాళ్ళు ఏం పెద్దగా ఏం చెప్పలేదు, సబ్జెక్ట్ ఏం లేదు, ఏం చెప్పలేదు వాళ్ళు. ఓకే. తర్వాత నేను కొంచెం యూట్యూబ్ లో సెర్చ్ చేసిన, వీడియో సెర్చ్ చేస్తుంటే టాలీ ఎస్ఏపీ కోసం సెర్చ్ చేస్తుంటే మీది ఇంకోటి వేరే కూడా ఒకటి కానీ 3 టాలీ కొంచెం మీది వాళ్ళతో కంపేర్ చేస్తే మీది బాగుంది. ఓకే. వెంటనే కాల్ చేసి ఇమీడియట్లీ జాయిన్ అయ్యాను. ఓకే నవకాంత్, ఎలా అనిపించింది నవకాంత్? ఇంతవరకు ఎలా ఫీల్ అవుతున్నావు? నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ సార్, సాటిస్ఫై అయినా. సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా బాగా గెయిన్ చేసిన, కొంచెం ప్రాక్టీస్ చేసిన, కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఓకే. మెటీరియల్స్ ఎలా అనిపించాయి నవకాంత్? మెటీరియల్స్ ఎలా ఉన్నాయి? మెటీరియల్ బాగుంది సార్. సో మీ వీడియో చూసి మొత్తం ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. 100% ఇవి హైదరాబాద్, బెంగళూరులో కూడా దొరకవు ఇలాంటి మెటీరియల్స్. అవును. ఓకేనా? ఇంత ఇదిగా కూడా ఉండవు. మన 2 రాష్ట్రాలు టాలీ అని చెప్పానంటే మీరే సరే. థ్యాంక్ యూ నవకాంత్. బట్ ఏంటంటే, ఎందుకంటే నాకు నమ్మకం, ఒక స్టూడెంట్ నా దగ్గర జాయిన్ అవుతున్నా అంటే అతని ఫుల్గా నేను సాటిస్ఫై చేస్తానన్న నమ్మకం ఉంది. అన్ని రకాలుగా, అది ఏదైనా నాలెడ్జ్ పరంగా కావచ్చు, సర్వీస్ పరంగా కావచ్చు, ఏదైనా అతనికి ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేసే పద్ధతి కావచ్చు, ఇవన్నీ అస్యూరెన్స్ ఉంది అనమాట. అందుకే నేను అంత కాన్ఫిడెంట్గా ఎవరికైనా నేను కాన్ఫిడెంట్ ఇస్తాను జాయిన్ అయిన తర్వాత.
నేను అబ్జర్వ్ చేసింది అంటే మీరు సబ్జెక్ట్ ఫుల్ డెప్త్ గా నేర్చుకున్నాకనే ఇలా దిగాలనిపిస్తాను. 100%. ఓకేనా? ఎందుకంటే అది మేము కూడా అదే. హాఫ్ నాలెడ్జ్ తో ఎప్పుడు దిగకూడదు. అవును, ఓకేనా? ఇదైతే అడ్వాన్స్ ఎక్స్గా ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. ఇది కూడా కొంచెం మళ్ళీ ఒకసారి నెక్స్ట్ బ్యాచ్ జాయిన్ అయ్యి 100 నేను కూడా ఫుల్ డెప్త్ నాలెడ్జ్ నేర్చుకుందాం అనుకుంటాను. సూపర్ సూపర్ నౌకన్. కంపల్సరీగా నేను మళ్ళీ రేపు న్యూ బ్యాచ్ కి అలౌ చేస్తాను. డోంట్ వరీ. ఇంకా మీ నుంచి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ చెప్తా జాయిన్ అవ్వాలి చెప్తాను అనిపిస్తే సార్. వాళ్ళకి చెప్పండి. ఓకేనా? చెప్తాం 100%. యా లక్ష్మణ్, ఏదైనా జాబ్స్ అకౌంట్స్ సంబంధించి జాబ్స్ అని ఉంటే చూపెట్టి. 100% నౌకన్. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా నాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు, నేను కంపల్సరీగా నీకు ఇన్ఫార్మ్ చేస్తాను పక్కగా. ఓకే సార్. ఓకేనా? డోంట్ వరీ. యా లక్ష్మణ్, సార్ నీ ఫీడ్బ్యాక్ లక్ష్మణ్. సార్ నీ పేరు, ఏ డిస్ట్రిక్ట్, అండ్ ఇంతవరకు 10 days క్లాసెస్ ఉన్నావు కదా, ఎలా ఉంది అనిపిస్తే చెప్పు. చెప్తా సార్. యా సార్ నాది పల్లె లక్ష్మణ్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండి మాది. ఓకే. ఆ, నేను టాలీ నేర్చుకుందామని చాలా చాలా సార్లు నేను అనుకోవడం జరిగింది. ఓకే. కానీ నాకు టైం లేకపోవడం వల్ల నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకునేంత లేకపోయింది. అదే విధంగా నేను ఏమనుకున్నా అంటే ఆఫ్లైన్ అయినా నేర్చుకుందామన్న, ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ అయినా నేర్చుకుందామన్న ఆలోచనతోటి యూట్యూబ్ లో సర్చింగ్ చేస్తున్నాను అనమాట. నేను చూద్దాము ఏది బాగుంటది, ఇక్కడ ఇట్లా ఏ విధంగా ఉంటది అని చూస్తుంటే మన సారథి కనిపించింది అనమాట. సరే అని చెప్పి 2-3 వీడియోలు నేను చూసిన తర్వాత అర్థమైంది. అంటే వేరే వాళ్ళది కూడా చూశాను, కానీ అక్కడ ఏమైందంటే కొంచెం అర్థం అవ్వట్లేదు. లాంగ్వేజ్ కానీ కొంచెం సబ్జెక్ట్ కానీ, అంటే వాళ్ళు ఏంటంటే కొంచెం స్పీడ్ గా మాట్లాడడం జరిగింది. ఆ విధంగా నాకు కొంచెం అర్థం కాకపోవడం వల్ల కొంచెం సాది నిదానంగా ఉన్నా కానీ కొంచెం పర్టికులర్ గా ఉంది అనమాట. సార్ను ఒకసారి కాంటాక్ట్ చేసి మాట్లాడి నేర్చుకుందామని నేను సార్ కాంటాక్ట్ చేసి, సరే లక్ష్మణ్ ఓకే అని నెక్స్ట్ బ్యాచ్ లో జాయిన్ అయ్యామని చెప్పారు. అదే విధంగా నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఈ క్లాసులు వింటున్నా, ఇప్పుడు బాగానే వింటున్నాను, ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను. కాకపోతే నేను ఇంకా బెటర్ గా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా బెటర్ గా సబ్జెక్ట్ తెలుసుకోవాలని నేను అనుకోని ఇంకా కష్టపడాలని నేను అనుకుంటున్నాను. ఈ 10 days క్లాస్ అయినా బాగానే ఉంది. ఇంకోటి ఏంటంటే మెటీరియల్ బాగానే ఉంది. ఒకవేళ మనకు క్లాస్ విన్నప్పుడు అర్థం కాకపోయినా కానీ ఒకసారి మళ్ళీ వీడియో పెట్టించుకొని మళ్ళీ విని మళ్ళీ మెటీరియల్ చూసామనుకో, మనకు అప్పుడు సబ్జెక్ట్ అనేది కొంచెం తెలిసిపోతుంది అనమాట. ఇంకా సార్ ఇట్లా ఈ విధంగా చెప్పింది కదా, ఇది ఈ విధంగా తీసుకోవాలి, మనము ఈ విధంగా ఫాలో అవ్వాలి, ఈ విధంగా మనము చేసుకోవాలి అనే ఆలోచనతో మనం ఇంకా బెటర్ గా చేయడం జరుగుతుంది అనమాట. ఓకే ఓకే లక్ష్మణ్. సో డైరెక్ట్ గా చెప్పండి సార్. డైరెక్ట్ గా టాలీ సొల్యూషన్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ అసెస్మెంట్స్ కానీ సర్టిఫికేషన్ కానీ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎలా అనిపించింది? ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ అనుకోండి, మాక్సిమం ఎక్కడ పోయినా ఉపయోగపడుతుంది సర్టిఫికేషన్. సో అది ఎంతవరకు బెటర్ అనిపించింది? 6,000 లోనే అది నేను ఇస్తున్నాను కదా, ఎలా అనిపిస్తుంది నీకు? సార్ బాగానే ఉంది సార్. ఇప్పుడైతే బాగుంది సార్. ఎందుకంటే నెక్స్ట్ ఈ మెటల్ తోటి కూడా నేను ఒకవేళ మనం కూడా ఈ ఫీల్డ్ కానీ మన బయట ఉన్న మన కోలీగ్స్ కానీ మన పిల్లలకు కానీ అండ్ అంటే మన కింది జనరేషన్ వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు సార్ మనం ఈ సబ్జెక్ట్ తోటి. ఎందుకంటే నీ దగ్గర నేర్చుకున్న సబ్జెక్ట్ కూడా మనం కూడా అంటే అందరూ మనలా అక్కడ ఉండరు కదా సార్. అంటే వాళ్ళకు చెప్పే విధానము కరెక్ట్ లేకపోవడం, అంటే వాళ్ళ పేరెంట్స్ ప్రాబ్లము, మనీ ప్రాబ్లము, అండ్ ఎందుకంటే వాళ్ళకి చెప్పే వాళ్ళు లేకపోవడం వల్ల కూడా వాళ్ళు ఎట్టేలాలు ఏం ఏదో పోతున్నామా వస్తున్నామా ఏదో చదువుతున్నామా అనే ఆలోచన కాకుండా వాళ్ళకు మనం మోటివేషన్ చేసినాం అనుకో, అదే మా అన్న చెప్పాడు, మా ఇట్లా బాబాయ్ చెప్పాడు, ఎవరు ప్రజెంట్ ఏదో రిలేషన్ తోటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అవుతారు కదా సార్. అలా ఇలా కాదురా, ఇలా వెళ్ళండిరా మనం మోటివేట్ చేసినా గానీ ఇది ఇట్లా తీసుకోవాలి. ఒకవేళ ఇదే సబ్జెక్ట్ అయితే ఓకే, వేరే అయినా కానీ పలాని తీసుకోండి పాలా అయితే మనం ఫ్యూచర్ బాగుంటది. తర్వాత మీకు అర్థమైపోతుంది. నేను చెప్పడం నేను కొద్దిగా చెప్తాను, కానీ మీరు ఫాలో అవుతే మీకు చూస్తుంటే మీకే అర్థమవుతుంది. మనం కూడా వాళ్ళకి చెప్పడానికి కూడా ఆస్కారం ఉంటుంది సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్. సో నువ్వైతే కదా ఇప్పటి వరకు ఫుల్ సాటిస్ఫై కదా? ఓకే సార్. సో క్లాసెస్ కానీ బాగా తెలుగులో బాగా చెప్తున్నాం, ప్రతి పాయింట్ మిస్ అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఓకే, ఇవన్నీ బాగా అనిపించింది కదా? 100% సాటిస్ఫై అవుతున్నావు?
అవుతున్నా సార్. నాకు ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే సార్, అంటే చెప్పు. మేము ఉన్నాం కదా సార్, ఇప్పుడు బ్యాచెస్ నేర్చుకుని వెళ్ళినా గానీ మీకు బెటర్ గా మేము మళ్ళీ మీకు కాల్ చేసినా గానీ మేము ఒకవేళ మా ఫ్రెండ్స్ కానీ అలా రిఫరెన్స్ చేస్తాము. ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ మన సెకండ్ జనరేషన్ కానీ అలాంటి వాళ్ళు ఉన్నా కానీ మేము రిఫరెన్స్ చేయడానికి మేమైతే ముందు ఆసక్తి చూపుతున్నాం సార్ మీతోటి. ఎందుకంటే బాగుంటుందా చూడండి రా సార్, వీడియో చూడండి రా, ఇట్లా బాగుంటుంది కావాలంటే నేను నా దగ్గర ఉంటే నేనే చూపిస్తున్నా సార్ యాక్చువల్గా. ఎందుకంటే బాగుంటుంది చూడాలంటే వాళ్ళు ఏమంటున్నారు, సరే చూస్తాం, ఆలోచిస్తాం, మనం చూద్దాం, ఓకే. మనం చెప్పే వరకు మన బాధ్యత, తర్వాత అది వాళ్ళ చాయిస్. ఓకేనా? వాళ్ళ ఫాలో అవుతారా వాళ్ళది వాళ్ళ ఇష్టం సార్ అది. ఎందుకంటే మనమైతే చెప్తున్నాం, మనమైతే ఇట్లా ఉంటుందిరా, బాగుందిరా, అదిరా, ఇదిరా, మన కొలీగ్స్ కానీ మన ఎవరైనా కానీ మన ఫ్రెండ్స్ కానీ మన ఎవరైనా కానీ మనం చెప్పడం మన బాధ్యత సార్. వాళ్ళు వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టం అనమాట. షూర్ లక్ష్మణ్. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్. సో 100% రియల్ టైమ్ లో జాబ్స్ కి వెళ్ళినా మనం అసూరెన్స్ అనేది ఉంటుంది, సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మీకు ఏమన్నా ఒకవేళ మేము ప్రజెంట్ మేము కోర్స్ అయిపోయినాక జాబ్ సర్చింగ్ చేసినా గాను ఒక దగ్గర మాకు ఏమన్నా మిస్టేక్ అయితే కదా సార్, ఇంకో దాంట్లో ఏదో సబ్జెక్ట్, కానీ సబ్జెక్ట్ పరంగా అయితే మేము ఫెయిల్ అయితే కాము సార్. మేమైతే అంటే కమ్యూనికేషన్స్ కాము సార్, 100% సబ్జెక్ట్ పైన అయితే ఫెయిల్ కాము. ఇంకోటి ఏంటంటే కాకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ కాను లాంగ్వేజ్ కాను కొంచెం డిఫరెంట్ అవుతుండొచ్చు. ఎందుకంటే అందరూ వచ్చని అనుకోవద్దు సార్. ఎందుకంటే మన వచ్చు అని వీటికి నాకు సబ్జెక్ట్ ఫుల్ వస్తాను ఎవరు అనుకోవద్దు సార్. ఎందుకంటే అది వచ్చింది ఇంత అయినా సరే కానీ మనం వచ్చినట్టు బిల్డప్ ఇవ్వడం కూడా రాంగే సార్. అది వచ్చిన దాంతో మనం ఎంత నేర్చుకోవాలా, ఎంత వాళ్ళకు ఇంకా మనము ఏ విధంగా మనము బెటర్ అవుతామనే ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి సార్. బాగా అలా అయితేనే మనం సాఫ్ట్వేర్ అనేది ఎప్పటికైనా అప్డేట్ అవుతూనే ఉంటది, మనం నేర్చుకుంటూనే గ్రోత్ అవుతున్నారు సార్. అంటే గ్రోత్ అవుతూ వెళ్తారు. అంటే వచ్చింది ఇంతే కదా నాకు అంతే చాలు అనుకోవద్దు సార్. ఎందుకంటే అప్డేట్ చేంజ్ అవుతా ఉంది, జనరేషన్ చేంజ్ అవుతుంది, థింగ్స్ వేరే అవుతున్నాయి, అన్ని చేంజ్ అవుతూ ఉన్నాయి. అలాంటప్పుడు మనం చేంజ్ అవ్వడం డిఫరెంట్ ఏం లేదు కదా సార్ మనకైతే. ఎందుకంటే లైఫ్ ఇస్తుంది అనమాట, చేంజ్ వల్ల మన లైఫ్ బెనిఫిట్ అవుతుంది సార్. సూపర్ లక్ష్మణ్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏంటంటే టైం లేనప్పుడు కూడా టైంలో పెట్టుకుని మీకు చూస్తూ ఉంటాను సార్. ఒక మనిషి ఇంప్రూవ్ అవ్వాలి అన్నప్పుడు టైం లేదు నాకు అని చెప్పడం తప్పు. ఫస్ట్ ఒకటి, నిజంగా నువ్వు డెవలప్ అవ్వాలి అనుకుంటే నువ్వు ఏదో ఒక టైంలో కంపల్సరీగా టైం కేటాయించుకొని నేర్చుకుంటావు. ఎప్పుడైతే మనం సాకులు చెప్తున్నామో టైం లేదనేసి, అప్పుడే మన యొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఇది నేనైతే 100% నమ్ముతాను. నిజంగా నేను ఇంప్రూవ్ అవ్వాలి, సాఫ్ట్వేర్ని పూర్తిగా నేర్చుకోవాలి, ఇది నాట్ ఓన్లీ టాలీ. సో టాలీ కావచ్చు, జావా కావచ్చు, C++ కావచ్చు, SAP కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక్కసారి కష్టపడితే చాలు. ఒక 3 months లేదా 6 months కష్టపడితే ఒక సాఫ్ట్వేర్ అనేది నీ మైండ్లో ఉండిపోతుంది. అలా ఒక సాఫ్ట్వేర్ని మన మైండ్లో పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. దానికి కూడా ఒక హార్డ్ వర్క్ ఉండాలి. ఒక్కసారి కష్టపడతారు, మళ్ళీ కష్టపడరు. తర్వాత సింపుల్గా ఏదైనా అప్డేషన్స్ వచ్చినా కూడా జస్ట్ నేర్చుకుంటూ వెళ్ళిపోతారు అంతే. అది ఏదైనా కానీ మంచిగా చాలా ఫుల్ నాలెడ్జ్తో, ఎఫర్ట్స్తో ముందుకు వెళ్ళండి. నేనైతే ఇది ఒకటైతే మీకు అసూరెన్స్ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే వన్స్ ఒకసారి టైం పోయిన తర్వాత అది మళ్ళీ తిరిగి రాదు. అదైతే 100% నేను చెప్పగలుగుతాను. నేను ఇప్పటి వరకు నా ఏజ్ వరకు నేను చూసుకుంటే నేను చాలా తెలుసుకున్నాను. మార్కెట్లో నేను జాబ్ చేయంగా అరే టైం వాల్యూ ఏంటి, ఒకసారి నాలెడ్జ్ ఉంటే మనకి వాల్యూ ఎలా ఉంటుంది మార్కెట్లో, ఇవన్నీ నేను లైఫ్లో చూశాను. అది అంటే ఒకే సాఫ్ట్వేర్ దగ్గర ఆగిపోకూడదు. దానికి రిలేటెడ్గా ఇంకా ఏం సాఫ్ట్వేర్స్ ఉన్నాయో దాన్ని ఇంకా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. కంటిన్యూస్ లెర్నింగ్ అండి. కంటిన్యూస్ లెర్నింగ్ ఉంటే మన లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. డబ్బు సంపాదించకపోవడం పక్కన పెడితే మార్కెట్లో నీ దగ్గర కంటెంట్ ఉందని వాల్యూ తెలుస్తుంది మార్కెట్లో జనాలకి. అదైతే నేను 100% నమ్ముతాను. నా ఫోకస్ అంతా అదే అనమాట. నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఎంత నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే అంత నాలెడ్జ్ గెయిన్ చేయాలి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ గురించి. ఆటోమేటిక్గా మనకు మార్కెట్లో వాల్యూ పెరుగుతుందండి. సో అది నేను నా స్టూడెంట్స్కి, మీకు కానీ, ఇంకా చెప్పబోయే అందరికి ఎవరికైనా కానీ ఇది ఒక్కటే నేను చెప్పగలుగుతాను. టైం వేస్ట్ మాత్రం చేయొద్దండి. నేను నా ఛానల్లో జాయిన్ అయిన అందరికి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టాలీ ప్రైమ్ నేర్పిస్తాను, అడ్వాన్స్డ్ ఎక్సెల్ నేర్పిస్తాను, సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను, మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నాకు చేతనయ్యగలిగే సహాయం మొత్తం ప్రతి స్టూడెంట్కి కూడా నేను అందజేస్తాను. ఇదొక్కటే నా కాన్సెప్ట్. మీరు పెట్టిన అమౌంట్కి దానికి మించి డబులే నేను మీకు నాలెడ్జ్ ఇస్తాను. ఇదైతే 100% నేను అష్యూరెన్స్ ఇస్తాను ప్రతి ఒక్కరికి కూడా.
ఇంకొకటి, సార్ నేను మళ్ళీ వింటాను అంటే 100% మళ్ళీ కూడా వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. ఒకసారి విన్న తర్వాత మళ్ళీ జాయిన్ చేయించుకోకపోవడం అనేది అయితే ఉండదు నా దగ్గర. 100% నేను ఫుల్గా నేర్పించడం జరుగుతుంది. ఓకే, సో ఇదే అండి. సో ఈ మీ ఫీడ్బ్యాక్ కావచ్చు, నేను ఇచ్చే సమాధానం కావచ్చు, మీకు ఎప్పటికి కూడా ఎలాంటి సిచ్యువేషన్లో జాబ్కి వెళ్ళినా నేను మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఎనీ టైం. ఇదైతే మీకు 100% నేను అష్యూరెన్స్ ఇవ్వగలను ఎప్పటికైనా. బట్ మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు 100% నా ఛానల్ ద్వారా, నా ద్వారా మీరు బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ వచ్చింది అంటే నాకు చాలా సంతోషం. ఎందుకంటే అలా మారిన తర్వాత, నేర్చుకున్న తర్వాత ఆ కాన్ఫిడెన్స్ మీకు బిల్డ్ అవుతుంది. ఏ జాబ్కైనా వెళ్ళి మీరు సర్వే అవ్వగలిగే శక్తి వస్తుంది. అది లైక్ లక్ష్మణ్ కావచ్చు, నవకాంత్ కావచ్చు, లక్ష్మి గారు కావచ్చు, గాయత్రి గారు కావచ్చు, లావణ్య కావచ్చు, శ్రీదేవి కావచ్చు, ఎవరైనా కానీ అది వినాల్సిన చాలా టైమ్స్ వినాలి. ఒకసారి చూస్తేనే రాదు. వినంగా 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 ఆ పదాలు మన మైండ్లో స్టిక్ అయిపోతాయి. ఆటోమేటిక్గా మీరు అప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వరు. అసలు ఏరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా తయారు చేసే బాధ్యత అదే కదా. అదే కదా నేను మీకు నేర్పిస్తున్నాను ఇక్కడ. ఏరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండానే నేర్పిస్తున్నాను. సో వాళ్ళ దగ్గర మీ వాల్యూ ఉండాలనేది నేర్పిస్తున్నాను. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అదే అండి. ఓకే సార్, సో అది థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది చాలా మంచిగా ఇచ్చారు 100%. సో ఇంకా మీలాంటి పర్సన్స్ నేను చాలా మందికి ట్రైన్ చేయాలి నా లైఫ్లో. నేను 100% అందరికి న్యాయం చేస్తాను. నా నాలెడ్జ్ అందరికి షేర్ చేస్తాను. ఓకేమా? టుమారో మీకు లాస్ట్ తప్పకుండా చేస్తాను సార్. షూర్ అండి, కంపల్సరీగా టుమారో